खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू खबरनामा। कांग्रेस के रियासती क़ायद कंदी श्रीनिवास रेड्डी ने शहर के मुख्तलिफ इलाकों के देवी मंडपों का किया दौरा और खुसूसी पूजा में लिया हिस्सा। आदिलाबाद में पुलिस शहदा की याद में साइकिल रैली, शहदा की कुर्बानियाँ नाकाबिले फरामोश, जिला एसपी डी उदय कुमार रेड्डी का खिताब। इंतखाबात के पेश नज़र आदिलाबाद में बीआरएस पार्टी का आशीर्वाद सभा मुनक़िद करने पर सीपीआई के जिला सेक्रेटरी एम प्रभाकर रेड्डी ने बनाया तनकीद का निशाना। और अब खबरें तफसील से। कांग्रेस के रियासती क़ायद कंदी श्रीनिवास रेड्डी ने कहा कि इन पर भरोसा करना चाहिए, वो सबके साथ खड़े रहेंगे। इन्होंने यकीन दिलाया कि वो ख़ास तौर पर बेरोज़गार नौजवानों को मुलाजिमतें फ़राहम करने की ज़िम्मेदारी अपने कंधे पर उठाएंगे। इन्होंने आदिलाबाद शहर मुस्तक़र के बालाजी नगर, कुमारपेट और महालक्ष्मी वाड़े का वसी पैमाने पर दौरा किया। इन्होंने अपनी अहलिया साई मोना रेड्डी के साथ देवी मंडपों का दौरा किया और खुसूसी पूजा की। वो बतकम्मा के पास गए और ख़वातीन के साथ रक़्स किया और इनकी हौसला अफजाई की। इन्होंने ख्वाहिश की कि रब तमाम लोगों की खुशी, अमन, खुशहाली और दौलत अता करे। इन्होंने कहा कि 30 नवंबर आदिलाबाद की तारीख़ बदल जाएगी। रुकन असम्बली जोगू रामन्ना को घर भेज दिया जाएगा। इन्होंने सभी से अपील की कि वो कांग्रेस पार्टी के उम्मीदवार को वोट देते हुए इन्हें एक मौका फराहम करें। అందరి ఆశీర్వాదంతోని అమ్మవారి ఆశీర్వాదంతోని మనందరికీ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు ఆ అమ్మవారు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా। ఇక్కడ సమస్యలన్నీ నేను ఈ రోజు నోట్ చేపించిన, నేను వీటన్నిటిని నెరవేర్చే బాధ్యత నాది నా మీద భరోసా ఉంచుండి, నా భుజాల మీద భారం వేయండి, నేను చూసుకుంటా। ఎలక్షన్లు ఎన్నడున్నాయి? నవంబర్ 30 తారీఖున, నవంబర్ 30 రోజు ఎలక్షన్లు ఉన్నాయి। ఆ రోజు ఆదిలాబాద్ చరిత్రని మార్చే రోజు, జోగు రామన్నని ఆదిలాబాద్ నుంచి బగాయించే రోజు ఆ రోజే। 15 ఏళ్ల నుంచి మీకు ఇండ్లు ఇవ్వకుండా, మీకు పింఛన్లు ఇవ్వకుండా, మీకు రేషన్ కార్డులు ఇవ్వకుండా, మీకు ఇండ్ల జాగాలు ఇవ్వకుండా, మీకు రోడ్లు ఇవ్వకుండా, మీకు నాలాలు ఇవ్వకుండా, మీకు వీధి దీపాలు, స్ట్రీట్ లైట్స్ పెట్టియకుండా, మీకు లోన్లు మాఫీ చేయకుండా, ఒక్క కొత్త లోను ఇవ్వకుండా, కరెంటు ఛార్జీల్ని పెంచిండు, బస్ కిరాయిల్ని పెంచిండు, గ్యాస్ బుడ్డి ధరని పెంచిండు। ఈ జోగు రామన్నకు ఓటేస్తే మురిగిపోతుంది। అందరు ఆదిలాబాద్ లో ఏ కాలనీకి పోయినా, పట్టణంకి పోయినా, వార్డుకు పోయినా ఈసారి కాంగ్రెస్ ని గెలిపిస్తాం, సీనన్నని గెలిపిస్తామని ఒకటే మాట। గెలుచుడు మాత్రం ఖాయమైంది పెద్దమ్మ, మీ ఆశీర్వాదంతోనే। 10 మంది ఆడోళ్ళు కలిసి 25 దగ్గర కూడా ఈసారి రామన్నమ్మ సీనన్నకి ఎత్తాం, ఈసారి పంట మార్పిడి చేస్తాం ఈసారి అని అంటున్నారు। 13 ఏళ్ళు నేను, నా భార్య అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్నది మా ఇద్దరికి, అయినా వదిలిపెట్టుకొని మీకు సేవ చేయాలని వచ్చినాం। మీకు గత కొన్ని సంవత్సరాలుగా మీకు అన్నదానం గాని, వాటర్ ట్యాంకర్లతో నీళ్లు గాని, మీకు ఏదైనా గాని మీ కష్టాలలో కన్నీళ్లలో తోడుగా ఉన్నాము, మీకోసం పోరాటం చేసినాం। నా మీద పోలీస్ కేసులు ఎందుకైనాయి? మీ ఇండ్ల కోసం పోరాటం చేస్తే నా మీద పోలీస్ కేసులేని। జోగు రామన్న 15 ఏళ్ళలో ఒక్కళ్ళకి నౌకరి పెట్టారు, ఒక్క కొత్త జీతం ఇప్పియలేదు మీకు ఒక్కటి కూడా। కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు 6 నెలలలో 2 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తారని సోనియా గాంధీ గారు హామీ ఇచ్చారు। అట్లనే నేను ఆదిలాబాద్ కోసం ఆ పరిచయాల్ని వాడి
ఇక్కడికి కార్లు తయారు చేసేదో, బస్సులు తయారు చేసే కంపెనీయో, లారీలో, స్కూటీలో, టీవీలు తయారు చేసే, ఫోన్లు తయారు చేసే కంపెనీ, ఏదో ఒక కంపెనీ ఇక్కడికి తీసుకొచ్చి 6,000 మంది నుంచి 8,000 మంది వరకు కొత్త ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. నేను తీసుకుంటా, జిమ్మదారి నేను తీసుకుంటా. జోగు రామన్నకు 4 సార్లు ఓటేసి గెలిపించిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి చాలు, మీ రుణం తీర్చుకుంటా. నేను ఎంతమంది ఇస్తారు? ఒక్కసారి చేతులు లేకుండా ఎంతమంది ఒక్క అవకాశం ఇస్తారు? నాకు అందరు ఇస్తారా? जय कांग्रेस, जय जय कांग्रेस। आदिलाबाद में हफ्ता बराए शोहदाए पुलिस मुलाजिमीन के हिस्से के तौर पर जुमा के रोज़ ज़िला एसपी की क़ियादत में बड़े पैमाने पर साइकिल रैली का इनेकाम किया गया। पुलिस मुलाजिमीन, आदिलाबाद की आवाम और तलबा ने साइकिल रैली में हिस्सा लिया। यह रैली पुलिस हेडक्वार्टर से शुरू होकर शहर के मुख्तलिफ़ चौराहों से होती हुई RNV गेस्ट हाउस पर इख्तिताम पजीर हुई। ज़िला एसपी डी उदय कुमार रेड्डी ने मुखातिब करते हुए कहा कि शोहदा की कुर्बानियों को कभी फरामोश नहीं किया जाएगा। इनकी कुर्बानियों को याद रखना सबकी ज़िम्मेदारी है। इन्होंने कहा कि ज़िले के 27 पुलिस शोहदा की कुर्बानियों के नतीजे में आज माशरा पुरअमन तौर पर परवान चढ़ रहा है, जिन्होंने 2 दहाइयों से मुसलसिल समाज दुश्मन क़ुव्वतों के ख़िलाफ़ जंग लड़ी। इन्होंने कहा कि आवाम के तहफ़्फ़ुज़ और अमन व अमान के क़याम के लिए अपने फ़राइज़ की अंजामदही में पुलिस की काविशें काबिल सताइश है। इन्होंने इन प्रोग्रामों को कामयाबी से हमकिनार करने में ताउन करने के लिए ज़िले के आवाम और पुलिस मुलाजिमीन का खुसूसी शुक्रिया अदा किया। మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఒక 10 days నుంచి పోలీస్ అమరవీరులు అంటే వాళ్ళు విధి నిర్వహణలో వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ త్యాగాలను మనం స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 రోజు మనం వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ ఒక పెరేడ్ చేస్తాము. దాంట్లో భాగంగా ఒక వారోత్సవాలని ప్రతిరోజు ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది మనకి. ఇది ప్రతి సంవత్సరం జరిగేది. దాంట్లో భాగంగా ఈరోజు సైకిల్ ర్యాలీ, వాళ్ళకి సంఘీభావంగా సైకిల్ ర్యాలీ తీయడం జరిగింది. దీంట్లో ఏఆర్ హెడ్ క్వార్టర్ నుంచి బయలుదేరి టోటల్ ఆదిలాబాద్ టౌన్ అంతా తిరుగుకుంటూ వచ్చి ఇక్కడ ఈ మన నేషనల్ ఫ్లాగ్ దగ్గర అందరూ క్లోజ్ చేయడం జరిగింది. శాంతియుత పరిస్థితి, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా చాలా హ్యాపీగా జీవనం కొనసాగిస్తున్నారు. ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా ఉండాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా సంఘటితంగా గట్టిగా పనిచేసి ఎటువంటి ఈ విద్రోహ చర్యలు జరగకుండా వాళ్ళందరినీ కూడా మళ్ళీ రీఎంట్రీ కాకుండా చూసి దాంట్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహర్నిశలు కష్టపడుతున్నారు. ప్రజల సహకారం కావాలి. ప్రజలందరూ కూడా మళ్ళొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పోలీసులు చేసే ప్రతి పనికి కూడా మీ సహకారం ఉంది. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా అందరూ సహకారంతో పీస్ఫుల్గా ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్గా మీరు సహకరించాలని కోరుతున్నాను. CPI के ज़िला सेक्रेटरी M प्रभाकर रेड्डी ने इंतखाबात के पस मंज़र में आशीर्वाद सभा के नाम से आदिलाबाद ज़िला मुस्तखर में BRS पार्टी की सरपरस्ती में मुनक्किद होने वाले इजलास को तनकीद का निशाना बनाया। इन्होंने आदिलाबाद पार्टी दफ्तर में मुनक्किदा एक मीडिया कॉन्फ्रेंस से खिताब किया। इन्होंने कहा कि BRS ने बहुत से वादे किए और इन्हें नज़रअंदाज किया। इन्होंने कहा कि लोग इस पार्टी और चीफ मिनिस्टर KCR पर भरोसा करने के मौक़ूफ़ में नहीं है। इन्होंने नाराज़गी ज़ाहिर करते हुए कहा कि BRS के हुक्मरानों ने 10 साल तक अवाम के तमाम तबक़ात को धोखा दिया। इन्होंने उम्मीद ज़ाहिर की कि तमाम लोग होश में आ गए हैं और BRS की शिकस्त यकीनी है। इन्होंने बताया कि तेलंगाना में कम्युनिस्टों की शिराकत से हुकूमत बनने जा रही है। तमाम बदउनवान जेल जाएंगे। जिंदाबाद सीपीआई, जिंदाबाद सीपीआई प्रजापति। రేపు మధ్యాహ్నం ఆదిలాబాద్ పట్టణంలో మన ఆశీర్వాద సభ అనేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెడతా ఉంది. ఇది ఆశీర్వాద సభ కాదు, బీఆర్ఎస్ ఆఖరి సభ అని చెప్పి సిపిఐ జిల్లా సమితి స్పష్టం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇదివరకే 10 సంవత్సరాల పాలనలో అనేక మోసాలు చేసి ఉద్యోగాలు కానీ, కార్మిక సంఘాలను కానీ, యువకులు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ, ఏ వర్గానికైనా దళిత, మైనార్టీ, గిరిజన అన్ని వర్గాలకు అన్యాయం చేసిన కేసీఆర్ 10 సంవత్సరాలు అబద్ధాలాడి, ఈ అబద్ధాలాడిన ఈ ప్రజలకు తెలిసిపోయింది. ఇక చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల కనుక నా పాలన కొనసాగదని చెప్పేసి కేసీఆర్ గారే మొన్న ప్రకటన చేసిండ్రు. ఇక మీరు ఓడగొడితే నేను రెస్ట్ తీసుకుంటానంటే ఆయనకు స్పష్టమైంది, కేసీఆర్ గారికి ఓడిపోతాడు, తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పగూలిపోతా ఉన్నది. ఇక కమ్యూనిస్టుల కలయికతో వచ్చే ప్రభుత్వం ఏర్పడుతుంది తెలంగాణ యావత్ భారతదేశానికి తెలిసిపోయింది. అన్ని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. ఈ ఆఖరి సభ అని చెప్పేసి చెప్పగానే టీఆర్ఎస్ బీఆర్ఎస్ చెప్తా ఉన్నారు. చెనాక డ్యాంలో కూడా 100 కోట్ల అవినీతి ఉన్నది.
ఇక దానిపై హరీష్ రావు కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మంచి పెద్ద ప్రాజెక్టు చిన్న చెరువుల చేపల ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇక రేపటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ సభ ఆఖరి అని చెప్పి సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి స్పష్టం చేస్తా ఉన్నది. కాసుకోలే అని చెప్పి అవినీతి పనులందరూ జైళ్ళకు తప్పకుండా తయారు ఉండాల్సిందిగా నేను కోరుతున్నాను. एसोसिएशन के रियासती सेक्रेटरी सरगा विलास ने कहा कि LIC के साथ साथ पब्लिक सेक्टर तंजीमें कायम की गई और बैंकों को नेशनलाइजेशन सिर्फ AITUC की जद्दोजहद की वजह से हुआ। इन्होंने आदिलाबाद ज़िला मुस्तखर में CPI पार्टी के दफ्तर में कमेटी के मेंबरान के हमरा मुनक़िद एक मीडिया कॉन्फ्रेंस से खिताब किया। इन्होंने BJP पर इल्ज़ाम लगाया कि वह सरकारी इदारों की निजाकारी और इन्हें मुस्तकिल तौर पर बंद कर रही की साजिश कर रही है। इन्होंने तमाम सियासी जमातों से CCI को मंशूर में शामिल करने का मुतालबा किया। इन्होंने ज़िले कारकुनों पर जोर दिया कि वो इस माह की 31 तारीख को AITUC के 104वें योम तासीस प्रोग्राम को कामयाब बनाएं। AITUC జిల్లా కార్యవర్గ సమావేశము కామ్రేడ్ కుంటాల రాములు గారి అధ్యక్షతన జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు AITUC 104వ ఆవిర్భావ దినోత్సవము 31/10/2023న విజయవంతం చేయాలని జిల్లా కార్మిక వర్గానికి పిలుపివ్వడం జరుగుతుంది. ఇంకేమంటే AITUC పోరాటం వల్లనే ఈ దేశంలో బ్యాంకుల జాతీయకరణ జరిగింది. అదేవిధంగా LIC స్థాపన జరిగింది. అనేక ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన జరిగింది. ఇవన్నిటినీ కూడా ఉన్నటువంటి బీజేపీ సర్కారు కఠినంగా వివరించి వాటిని మూసివేయడానికి, అందులో ఉన్నటువంటి ఉద్యోగులను తొలగించడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్లో ఉన్నటువంటి CCI గురించి ఏ పార్టీ కూడా తన మేనిఫెస్టోలో పెట్టడం లేదు. బీజేపీ పెట్టడం లేదు, ఇక్కడ BRS పెట్టడం లేదు. ఇప్పుడు మేము కాంగ్రెస్ను కూడా మేము చెప్పడం జరుగుతుంది, మీరు కూడా ఈ మేనిఫెస్టో పెట్టలేదు CCI పునరుద్ధరణ గురించి. ఈ 3 పార్టీలకు మేము చెప్పడం జరుగుతుంది, మీ మేనిఫెస్టోను పెట్టండి, ఈ CCIని మేము ఆదిలాబాద్ని పునరుద్ధరిస్తాం, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయనీయము, అదేవిధంగా ఈ 4 కోళ్లను మేము రద్దు చేస్తాము అనేది ఈ మేనిఫెస్టోలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. आदिलाबाद में बदकम्मा की तकरीबात शानदार तौर पर मनाई जा रही है। शहर, गांव और कस्बों में तकरीबात ज़ोरों शोर से जारी है। खुसूसी तौर पर बदकम्मा को फूलों से सजाया जाता है और गोरम्मा की खुसूसी पूजा की जाती है। लड़कियां और ख़वातीन रिवायती लिबास पहनकर बदकम्मा के गानों पर रस्क करते हैं, जो बदकम्मा के गिर्द घूमते हैं, जो मुतासिर कुन होता है। शहर के टीचर्स कॉलोनी, न्यू हाउसिंग बोर्ड कॉलोनी, पुलावर कॉम्प्लेक्स और श्रीनिवासा अपार्टमेंट में बदकम्मा की तकरीबात का इनेकाद किया गया और देवी शरणावरात्रि की तकरीबात ज़ोरों पर जारी रही। आर्या वैश्य संगम के ज़ेर एहतमाम देवी अम्मा की निमज्जना शोभा यात्रा शानदार तरीके से निकाली गई। अक़ीदतमंदों ने झंडे उठाए और DG साउंड सिस्टम के दरमियान अक़ीदत के गीतों पर रक़्स किया और अक़ीदत के जोश में शामिल हुए। शोभा यात्रा से शहर की सड़कें खूबसूरत हो गई, एक रूहानी माहौल सा छा गया।
कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। इनकी जानिब से शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है। रोज़ाना सैकड़ों अफराद इस कैंप से इस्तिफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। जय हो सीनन्नंटू चैत्रयात्रा सागेनो जन हो रैयगसेनो चैत्रयात्रा सागेनो जन हो रैयगसेनो आदिलाबाद जिल्ला పల్లెలన్నీ కలిసి సీనన్నని వెంట మేమున్నామంటూ జై 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 అరెర జై 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 అరె జై జై సీనన్నంటూ జన జాతర సాగెనో జయ భేరి మ్రోగెనో జన జాతర సాగెనో జయ భేరి మ్రోగెనో ఆదిలాబాదు గడ్డనుదుట మెరిసిన సింధూరమై విరిసిన మందారమై మెరిసిన సింధూరమై విరిసిన మందారమై మన వేళ పల్లె ప్రజల కళ్ళల్లో దీపమై అభివృద్ధికి రూపమై కళ్ళల్లో దీపమై అభివృద్ధికి రూపమై పేద ప్రజలకై తెగించి కొట్టడా అన్ని వదులుకొని మన ముందుకొచ్చిండు జై 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 సీనన్నంటూ జన జాతర సాగెనో జయ భేరి మ్రోగెనో జన జాతర సాగెనో జయ భేరి మ్రోగెనో राजाका संगम के रहनुमाओं ने मुतालबा किया कि चक्कला दत्तू जो गुज़िश्ता 18 सालों से ज़िला सदर है, सारा हिसाब किताब देने के बाद अपने ओहदे से मुस्तफ़ी हो जाए। इन ख़यालात का इजहार इन्होंने प्रेस क्लब आदिलाबाद में मुनक़िद प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा। इन्होंने कहा कि ज़िला कमेटी और टाउन कमेटी के इंतखाबात के लिए 21 नवंबर को मुकामी RS गार्डन में इजलास मुनक़िद किया जाएगा। इन्होंने अपनी राय का इजहार किया कि दत्तू संगम के अकाउंट की तफसीलात सामने ले आए के बाद सबकी मौजूदगी में अपने ओहदे से मुस्तफ़ी हो जाए तो बेहतर होगा। 21 नवंबर को संगा भवन में एक बड़ा इज्तिमा तलब किया गया। ఈ రోజు మన రజకులు ఆదిలాబాద్ పట్టణ రజకులందరూ సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే మొన్న 10 రోజుల కింద మన చిక్కల దత్తు జిల్లా అధ్యక్షుడు 18 సంవత్సరాలు మన రజకులకు సేవ చేసిండు, మన అధ్యక్షన వాయించిండు. ఆయన ఏం చేసిండు, మొన్న 10 రోజుల కింద వాట్సాప్లో నేను విరమించుకుంటున్నా అని మన వీజ్ కాగితాలు, మన జమ ఉన్న పేపర్లు అన్నీ మన ఒక 4 రజకులను పిలిచి ఇచ్చిండు. అది వాట్సాప్లో వచ్చింది. అయితే దాన్ని ఎవరూ నమ్మలేదు. మన రజక భావనకు వచ్చి వాళ్ళ సమక్షంలో అందరి ముందారా నేను రిజన్ ఇస్తున్నా, ఇగో ఈ లెక్కలు ఉన్నాయి, ఈ లెక్కలున్నాయని చెప్పి నువ్వు రిజన్ ఇస్తే అందరూ ఒప్పుకుంటారు. నువ్వు వచ్చి ఇక్కడ మన రజక సోదరుల సమక్షంలో మన ఏమేమి ఉన్నాయో ఆ లెక్కలు ఇచ్చి ఆ రాజీనామా పెడితే వీళ్ళందరూ ఏకతాటిగా అందరూ తీసుకొని అందరూ నీకు మర్యాదపూర్వకంగా మర్యాద ఇస్తారు. 1 తారీఖు ఉన్న రజకులంతా మండల రజకులు, మన ఆదిలాబాద్ రజకుల సోదరులు, జిల్లా రజక సోదరులు అందరూ 1st రోజు 10 గంటలకు మన సంఘ భవనకు రావాలని నా మనవి. ఇది దత్తు గారికి ఏమనగాలంటే, నువ్వు ఒక మనసు పూర్తిగా ఇచ్చిన దానికి మనసు పూర్తిగా వచ్చి మా రజకులందరికీ నీకు మనవి చేస్తున్నాము, మా అందరి ముంగట వచ్చి రజనమ ఇచ్చి నాతో కాదని చెప్పిన దానికి మేమంతా ఒప్పుకుంటామని నీ మనవి. खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। कांग्रेस के रियासती क़ायद कंदी श्रीनिवास रेड्डी ने शहर के मुख्तलिफ इलाक़ों के देवी मंडपों का किया दौरा और खुसूसी पूजा में लिया हिस्सा।
आदिलाबाद में पुलिस शहदा की याद में साइकिल रैली, शहदा की कुर्बानियाँ नाकाबिले फरामोश, जिला एसपी डी उदय कुमार रेड्डी का खिताब। इंतखाबात के पेश नज़र आदिलाबाद में बीआरएस पार्टी का आशीर्वाद सभा मुनक़िद करने पर सीपीआई के जिला सेक्रेटरी एम प्रभाकर रेड्डी ने बनाया तनकीद का निशान। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अमन न्यूज़ उर्दू खबरनामा।